గుడ్ ఈవినింగ్ దోస్తులు, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చారా? మా పిల్లలు రాలేదు. మా సార్ తీసుకొస్తాను వెళ్ళిండు, ఇంకా రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతుర్రు. వాళ్ళు వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఇక ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా. అయితే దోశ పిండి కొంచెం మిగిలింది. ఆ దోశలు పోద్దామన్నా పొద్దున అవే దోశలు, మళ్ళీ సాయంత్రం కూడా స్నాక్స్కి అవే దోశలు అంటారా అని అందుకనే నేను దాంట్లో కొంచెం శనగపిండి కలిపి బోండాలాగా వేస్తున్నాను. చూడుర్రి, మీకు అవి ఎట్లా వేస్తానో చూపిస్తాను. చూడుర్రి దోస్తులు, ఇదే పిండి కొద్దిగా దోశ పిండి మిగిలింది. అందులో కొంచెం బోండాలలాగా అయ్యేటట్టు శనగపిండి ఒక కప్పు పోసి కలిపి జీలకర్ర, ఓమా, ఉప్పు వేసి కలిపి పెట్టాను. ఇక బోండాలు ఒక వాయి వేసాను, ఆల్రెడీ ఒక వాయి తీసాను. ఇగో చూడుర్రి ఎంత బాగా వచ్చాయో. కొంచెం ఇవి మీడియం అంట మీద చూడుర్రి ఎంత బాగా ఉడికినాయో. ఇట్లా ఇవి బయట తీసుకొచ్చుకున్న బోండాలానే ఉంటాయి. చూడుర్రి, నేను ఇవి కొంచెము తెల్లగా తీసినా కానీ ఇవి కొంచెం ఎర్రగా తీద్దామని సిమ్ములనే, సిమ్ అంటే మరీ సిమ్ కాదు, మీడియం మంట మీద ఇగో ఈ కలర్లో తీసామంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇగో ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇగో గిసొంటిది ఒక జాలి గిన్నె ఉంచుకోవాలి. దేనికైనా పూరీలకైనా బజ్జీలకైనా మిర్చిలకైనా నీళ్ళు వేస్తే మంచిగా నూనె కింద అడిచిపోతుంది. ఇగో ఈ వీటికేమో చట్నీ, పొద్దుగాల ఉప్మలకు చట్నీ వేసి ఉంటే అదే కొన్ని వాటర్గా నీళ్ళుగా పోసిన కొద్దిగా చిక్కగా ఉండే. ఇక మళ్ళీ దాన్ని వేడి చేసిన కొంచెం ఇక తిరుపతిలో వర్షం పడుతుంది అందుకనే చట్నీ కూడా అయిపోయింది. ఇక బోండాలు తీసుడే అగో నా దొరస నచ్చింది, మమ్మే నూరుతుంది. ఈ బోండాలు తీసినాక చూపిస్తాను దోస్తు. ఇక నాకు నా బిడ్డ వచ్చింది, ఫ్రెష్ అయింది, డ్రెస్ మార్చుకుంది, మంచిగా మంచిగా వేడిగా బోండాలు చట్నీ రెడీ చేసిన. దొరసాని అవి చూడు, తిని చూడు ఎట్లున్నాయో. మెల్లగా కాలు పాడవుతుంది అవి. ఉందవ్వా దర్శని కమా ఉందా? ఎట్లున్నాయి అయ్యా? సూపర్ వెరైటీగా ఉన్నాయా? సూపర్ వెరైటీగా ఉన్నాయా? టేస్ట్గా ఉన్నాయా? డిఫరెంట్ ఉంటుంది కదా. ఎట్లున్నాయి చెప్పు. థ్యాంక్ యూ. ఈ స్నాక్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశపిండి కొంచెం ఉన్నప్పుడు మనం ఇలా వెరైటీగా వేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం